నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం డోర్నాదుల సుబ్బమ్మ రామిరెడ్డి స్మారక శాఖ గ్రంథాలయం జిల్లా చైర్మన్ మేకపాటి శాంతికుమారి పరిశీలించారు. గ్రంథాలయం పరిశుభ్రంగా ఉండడంతో గ్రంథాలయం అధికారి ఓంకారం శ్రీనివాసరాజును అభినందించారు. రికార్డులు మెయింటెనెన్స్ ఉండడం విశేషమన్నారు. గ్రంథాలయంకు ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారం గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రంథాలయాల కోసం నిధులు విడుదల చేస్తారని చైర్మన్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ గ్రంథాలయాలన్నీ సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా పాత భవనాలు, పాడైపోయిన పుస్తకాలు, సిబ్బంది కొరత, మూల సదుపాయాలు లేకపోవడం ఇలాంటివి ఎన్నో గమనించాను. నిలయమైనటువంటి గ్రంథాలయం ఈనాడు ఎంతో నిర్లక్ష్యాలకి ప్రతీకగా మారిపోయింది. ఈ సమస్యలు ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం. కాకపోతే ఇక్కడ ఆత్మకూరు ఈ గ్రంథాలయం కొంచెం బాగుంది చూడటానికి, కానీ పుస్తకాల కొరత అనేది అన్ని చోట్ల ఉంది. నిర్లక్ష్యం ఇంతకు ముందు నుంచి కొనసాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు గ్రంథాలయాలకు సంబంధించి ప్రభుత్వానికి నేను సవినయంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. గ్రంథాలయాల అభివృద్ధికి తొందరగా రావలసినటువంటి నిధులు కేటాయిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళి గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకునే విషయంలో మనం ముందుకెళ్తామని నా రిక్వెస్ట్. ఎక్కడ చూసినా చాలా గ్రంథాలయాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, దీనావస్థ స్థితిలో ఉంది. సిబ్బంది అసలు లేరు, ఉన్నవారు రెండు గ్రంథాలయాలు చూసుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలి. అంతేకాకుండా డోనర్స్ నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ఏ ఊరి గ్రంథాలయానికి ఆ ఊరు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఇంకా డోనర్సు సహాయం చేస్తే కొంతవరకు గ్రంథాలయాలని మనం కనీస అవసరాలు ఏమైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఆత్మకూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి సహాయ సహకారంతో, ఇంకా ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో, గ్రామ పెద్దల సహాయ సహకారంతో గ్రంథాలయాలు అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని నేను వారిని మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నా. గ్రంథాలయానికి రావాల్సినటువంటి సెస్ బకాయిలు కూడా దయచేసి సంబంధిత ఆఫీసర్లు కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాము. గ్రంథాలయాలని సమాజ నేస్తం. గ్రంథాలయాలు విద్యార్థులకి ముఖ్యంగా వారికి కావలసినటువంటి బుక్స్ లేవు, మెటీరియల్స్ కావాలి. ఈ మెటీరియల్స్, బుక్స్ వారికి అందిస్తే అన్ని చోట్ల గ్రంథాలయాలకి విద్యార్థులు కూడా రావటం జరుగుతుంది. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా మంచి సీట్ కొట్టారనుకోండి, ఆ గ్రంథాలయానికి మంచి పేరు వస్తుంది, ఆ ఊరికి మంచి పేరు వస్తుంది. ఇటువంటి ఈ గ్రంథాలయాలు మనకి అని కాకుండా ప్రతి ఒక్కరూ మనది, మన నేస్తం అనుకుని భావించాలి. సమాజంలో ప్రజలందరూ కూడా గ్రంథాలయానికి
అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే గ్రంథాలయాలు తప్పకుండా అభివృద్ధి పడతాయని, అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహాయం చేయాలి గ్రంథాలయానికి. ఎవరికి తోచినంత వాళ్ళు చిన్న చిన్న ఫ్యాన్లు ఇలాంటివి కొన్ని ఇచ్చినా కూడా కొన్ని అవసరాలు తీరుతాయని నా యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా గ్రంథాలయాన్ని సహకరిస్తారని మీడియా ద్వారా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆత్మకూరుకి సంబంధించినటువంటి ఈ గ్రంథాలయాన్ని, ఈ హౌస్ని దాతగా ఇచ్చినటువంటి మన రామిరెడ్డి సుబ్బమ్మ గారు, వారు విశాల హృదయంతో ఇంత పెద్ద గ్రంథాలయాన్ని దానం చేయటం జరిగింది. గ్రంథాలయానికి ఇవ్వటం అనేది వారు చాలా గొప్ప హృదయానికి మీడియా తరపున, గ్రంథాలయం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీలాంటి దాతలు ఇంకా చాలామంది రావాలి, గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మీడియా తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.